ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ యొక్క గొప్ప మనసు, అలాగే తనుజ అర్థం చేసుకునే మనసు హౌస్ లో ఏ కంటెస్టెంట్ కి ఉందదనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే రీతుకి డెమోన్ పవన్ విషయంలో గడ్డి పెట్టింది బాగా. ఇక అసలు విషయానికి వచ్చేస్తే పొద్దున్నే రైస్ కుక్కరు బాగా కడగలేదట వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు. అయితే విజిల్స్ పని ఎవరు రీతు చూసుకుంటుంది కాబట్టి, అయితే ఎవరికి కడగలేదనేది క్లియర్ గా డెమోన్ పవన్ కి తెలియదు కాబట్టి, ఎవరైతే పొద్దున్న మధ్యాహ్నం ఈవినింగ్ గిన్నెలు కడుగుతున్నారో వాళ్ళ ముగ్గురిని పిలిపించాడు. అంటే ఆయుష్యాని అలాగే పవన్ కళ్యాణ్ని మొత్తం వీళ్ళ ముగ్గురిని కూడా పిలిపించి డెమోన్ పవన్ పొద్దున్న రైస్ కుక్కర్ ఎవరైతే తోమారో అది సరిగ్గా కడగలేదంటూ చెప్పాడట. దానికి రీతు ఓ రేంజ్ లో రెచ్చిపోయింది డెమోన్ పవన్ మీద. అసలు నీకు క్లారిటీ లేకుండా నీకు నచ్చినట్టు ఎలా మాట్లాడతావు, ఒకవేళ కడగకపోతే కడుక్కుంటే ఏమైపోతుంది, అది ఇదే అని చెప్పి రీతు ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంది. అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆయుష కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుందనే చెప్పాలి లైవ్ లో. ఇక ఇందులో భాగంగా రీతు డెమోన్ పవన్ ఇద్దరు కొట్టుకుంటున్న సమయంలో అక్కడికి ఇంతసేపు అంతసేపు ఆపకపోవడంతో రీతు తనుజ అక్కడికి వెళ్ళింది. అయితే తనుజ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు రీతు మరీ అంత ఓవర్ చేస్తున్నావు, అది చాలా చిన్న విషయం, పొద్దున్న గిన్నెలు కడిగింది నువ్వో లేకపోతే ఆయుషో తెలియక పాపం వాడు వాళ్ళిద్దరికీ కూడా మీ ఇద్దరిలో ఎవరికి చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఇద్దరిని పిలిచి చెప్పాడు. అది తప్పేమి కాదు కదా, అసలు ఆ రైస్ కుక్కర్ బాగా కడగలేంది ఆయుషే కదా, ఆమెకు కూడా చెప్తే ఆమె మరింత ఓవర్ యాక్షన్ చేస్తుంది. అయినా నువ్వు ఇప్పటి వరకు వాడిని బాగానే అర్థం చేసుకున్నావు కదా, ఇప్పుడెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటే డెమోన్ పవన్ ఆయుషతో మాట్లాడుతున్నాడనా అని అడిగేసరికి రీతు అలా కాదు, తను పిలిచే విధానం నాకు నచ్చలేదు, ఎవరో తెలియనట్టు ఇలారా ఈ గిన్నె నువ్వేనా కడిగావంటే నాకు ఒళ్ళు మంటెక్కుపోదా అంటే, సరే అప్పుడు నువ్వేం చెయ్యాలి, డెమోన్ పవన్ నీ మీద కోపం పడినప్పుడు మీరిద్దరు పక్కకెళ్ళి తేల్చుకోవాలి, అంతేకాని ఆయుష ఎదురుగుంటా అంత పెద్ద పెద్దగా అరుస్తున్నావు ఎందుకు రీతు, అంటే మనం గొడవలు ఆడుకుంటున్నాం అని చెప్పి వాళ్ళకి తెలియాలంటావా, ఇప్పుడే వాళ్ళు వచ్చిన కానించి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, మనలో మనకే సఖ్యత లేకపోతే ఎలాగ రీతు అంటూ తనుజ నిజంగా భలే గాలేచించిందనే చెప్పాలి. ఎందుకు అంటే అక్కడ రీతు డెమోన్ పవన్ మీద గట్టి గట్టిగా అరుస్తుంది. అది చూసి ఆయుష అలాగే దువ్వాడం మాదిరి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అప్పుడే గిన్నెలు తోముకుంటున్న తనుజ అక్కడి నుంచి వెళ్లి చాలా గట్టిగా ఇచ్చుకుంది రీతుకి. నిజంగా చెప్పాలి అంటే రీతు డెమోన్ పవన్ ఎవరితైతే క్లోజ్ గా మాట్లాడతాడో వాళ్ళ దగ్గర ఓవర్ యాక్టింగ్ చేయడానికి ఇలా చేస్తుందనే చెప్పాలి. శ్రీజ ఉన్నంతసేపు శ్రీజ అంటే పడేది కాదు, ఇప్పుడు ఆయుష్ని పిలిచి డెమోన్ పవన్ అలా మాట్లాడాడని చెప్పి అది ఓర్చుకోలేక రీతు డెమోన్ పవన్ కి చాలా గట్టిగా ఇచ్చుకుంది. మొత్తానికి తనుజ అయితే గనక రీతు ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపి నీ పని నువ్వు చేసుకో, వాడి పని ఆడు చేసుకుంటాడు, అంతేగాని అందరికీ తెలిసేలాగా అందులోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి మనం హిట్ ఇచ్చేలాగా గొడవ ఆడితే ఇంకేముంటుంది అంటూ మంచి లాజిక్ చెప్పింది తనుజ. నిజంగా తనుజ మాట్లాడిన మాటలు కరెక్టే కదా, ఎందుకంటే గొడవ ఏదైనా ఉంటే ఇద్దరు మాట్లాడుకోవాలి, కానీ అందులోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ దగ్గర రీతు అంత పెద్దగా అరవడం ఎంతవరకు కరెక్టు, ఇదే విషయం రీతుకి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది తనుజ. మరి దీని మీద మీరేమంటారనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.